నా ఇంట్లో 3 రోజులు ఉన్నా పర్వాలేదు. అదేంటో చూద్దాం కానీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను ఒంటరిగా ఉన్నానా, పాటలు పోయినా. ఈరోజు కూడా ఉండలేదు కదా మొక్కకు వస్తుందమ్మా. ఏమవుతుందా? ఇప్పుడే బాత్రూమ్ చేశాను. నిన్న ఖర్చుకోవడానికి వెళ్ళాను గాజుల షాప్ కొన్నా. నువ్వైతే కొనిస్తావు కదా అని వచ్చేసాను. ఖర్చు కొనుక్కోలేవా? కొనుక్కోగలనా? నువ్వు ఉంటే నాకు అదో తృప్తి. ఏంటి వస్తావు? ఊరుకోదనా ఏంటి? రుమాలే కదమ్మా, రుమాలు కొనుక్కోవడానికి ఏమొచ్చింది నీకు? కొనుక్కోకపోతే ఇది ఎలా వస్తుంది? అది నాకు కొంచెం కాస్ట్లీ. ఎంత? ఒక 1000 రూపాయలు. వచ్చేది కాదు, నాది మామూలు షాప్. ఏంటి? చాలా పెద్దది. ఆ కథంతా చెప్తాను. అమ్మా వదిన చెప్పమ్మా. అందరూ కృష్ణుడు నడిపించాడు అంటారు. నేను మహాభారత యుద్ధాన్ని ఏమోలే సరిగా వినలేదు, కానీ కృష్ణుడిని నడిపించింది ఆయన చెల్లెలు సుభద్ర కదా. మరి సుభద్ర లేకపోతే కృష్ణుడికి అంత తెలియదు ఎక్కడది? సుభద్రకి కృష్ణుడి సంబంధం ఏముంది? నేను సుభద్ర అంత దాని వదినా. మొన్న వెన్న దొంగ కాకపోయినా మంచి దొంగే. నేను చెప్పాను కాబట్టి వాడు దొంగతనం పడేసి చల్లగా ఉండి నిన్ను చల్లగా చూస్తున్నాడు. కృష్ణుడిలాగా మీ అన్ని కూడా 8 మందిని తెచ్చుకుంటాడేమో అమ్మా. కృష్ణుడు దేవుడు కదా ఈ విషయంలో మాత్రం. మనము భగవంతుని అదే కనిపెట్టవని సంతోషం మీ అన్ని మనిషి వేసి చూడదునా. ప్రతిదానికి రాద్ధాంతం చేస్తారు. నేను వేదాంతం వెతుకుతాను కదా. రాద్ధాంతం ఉదాహరణకి అంటే ఎగ్జాంపుల్, నీకు తెలుగు అంత రాదు. ఉదయం నేను పాలు కొనడానికి షాప్కి వెళ్ళాను. అయితే అక్కడ చూస్తూ 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 నా మీద కొంచెం ఒక 2 ఏళ్ళు పెద్ద ఆంటీయే వేసుకొని వచ్చింది. ఏమమ్మా ఇలా వచ్చావు ఆంటీ అన్నాను. అంతే వదిలా, నన్ను తింటావా కుక్క కూడా కంగారు పడి అమ్మేసి పడిపోయింది. నిజమే కదా ఆంటీ అంటే ఎవరు చూడదునా. 2 ఏళ్ళు పెద్దది. ఏంటి 2 ఏళ్ళు? ఈ రోజుల్లో 2 రోజులు పెద్దయితేనే ఆంటీ అనేస్తారు. అంటే నేను నీకు ఆంటీ అవుతాను. మీరు అమ్మమ్మనా ఇంకా వదిలి అంటున్నానా? అమ్మమ్మనే చెప్పాను. మా అమ్మమ్మ వయసు అనేది ఒకటి కాదు. మీ అమ్మమ్మ వయసు నాది ఒకటా? మరి మీ అన్నదా కదా పెద్దోళ్ళు కదా. మా అన్నయ్య నాకు మా అన్నకి 20 ఏళ్ళు తేడా వదినా. పుల్లదునా ఏదో పుల్లతో వేసాను మర్చిపో. అవన్నీ కాదు కానీ ఖర్చు కొనడానికి ఎంత వస్తారండి? దారిలో గౌన్ కూడా చూసాను కదా, అంత కాస్ట్లీ కాదు, 3000 ఉంటుంది. ఏంటి మ్యాచింగ్ అండి? అదేంటి ఆ గౌన్కి ఫ్రీ అవుతుంది నా ఖర్చుకు. 4000 అయితే ఫ్రీయే. 299 2999 రూపాయలు తినకమ్మా. నేను ఉంచుకోనా? అబ్బా వదినా, నీకు నేను నేర్పలేను. ఇప్పుడు కావాలని నీకు నేను కొనిస్తాను. నాకు తర్వాత తీసుకొని గిఫ్ట్ కింద వస్తావా? వారం ఇక్కడ ఉంటాను లేదన్నా. వారం తర్వాత వెళ్దాం.
వారం అంతా మా వదిలిని నేను చూసుకుంటాను. వదినా, నాకు పోలేదని రొమ్మ మంచి పెట్టావేంటి? జ్వరంలో ఉంది కదా వదినా, వారం అంతా నేను ఉండాలి, తప్పదు. అమ్మో, ఇదేంటి వదిన, ఒక ఫోన్ చేస్తారా అన్న? ఎందుకు అమ్మా? ఇదెన్ని వదినా? 4 వదినా. 3గా చూపించు. చూడు మళ్ళీ 3 వదినా. అదేంటి అలాగే మారిపోతే? నీకు బాగా బాగాలేదు వదినా, కనీసం నెల ఉండాలి. మా ఇంటికి చెప్తానులే. ఇక్కడ ఎక్కడైనా ఫోన్ మా ఇంటికి ఉంటుందా? నేను ఫోన్ అవసరం. తర్వాత షాపింగ్కి వెళ్ళండి, అర్జెంట్ ఏమండి ఈడ కూడా సమయం చేస్తాడు. మా ఊరు కొంట్లో బాగాలేదంట, కావాలంట. అమ్మో, తీసుకొని వచ్చేస్తే ఒక నిమిషం, ఒక 3 నెలలు ఉండాల్సి వస్తుందేమో మా ఇంట్లో. వెంటనే 3 వేలు పంపించు. మనీ ఇచ్చేస్తాను లేదా తోడితో, చాలా సీరియస్ ఉంటారు వదినా. 3 నెలలు ఉండొచ్చు వదినా నేను ఇంటికి. అమ్మా